హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మా ఛానల్ని చూస్తూ ఉండాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అని కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము మరిన్ని వీడియోస్ పెట్టడానికి మాకు వీలుగా ఉంటుంది. ఇవాళ అయితే నేను ఉదయాన్నే లేచైతే పనులైతే మొదలు పెట్టేశాను. 5:30 అవుతుంది. అస్సలు చాలా చలిగా ఉంది. ఎంత చలిగా ఉన్నా కూడా మనకైతే ఉదయాన్నే లేచి పనులు చేసుకోవడం అయితే తప్పదు. అందుకని మళ్ళీ అట్లా అని కొద్దిగా లేటుగా లేచినా కూడా ఈ చలికాలం టైం అయితే త్వరగా అయిపోతుంది కాబట్టి పనులు కావు. అందుకనేది ఇలా ఇంకా పెందలల్లేసి పనులన్నీ చేసుకోవాలి. అది నాకైతే చిన్న ప్రాబ్లం వచ్చేసింది. గ్యాస్ అయిపోయింది. అందుకని చెప్పి నేను ఇంక అన్నీ పొయ్యి మీదనే చేసుకోవాలి. చిన్న గ్యాస్ అయితే పట్టించుకున్నాను, కానీ ఇంకా టీకి అలా అయితే వాడుకుంటాను. తాలింపులు, టీలు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఇంకా చిన్న గ్యాస్ మేము చేసుకుంటున్నాను. ఇంకా పెద్దగా మేము చాలా మంది ఉంటాం కాబట్టి ఇంకా పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు ఇంకా నాకు పొయ్యి తప్పదు. అందుకని చెప్పి టీ మాత్రం పెట్టుకొని తాగేసి మిగతా పనులన్నీ నేనైతే పొయ్యి మీద చేసుకుంటున్నాను. ఏందక్క కొద్దిగా మంచు కురుస్తూ చలి ఎక్కువగా ఉంది కాబట్టి పొయ్యి ఎలగలేదు. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి వెలిగిస్తున్నాను. అగ్గిపెట్టు కొద్దిగా చల్లగా అయింది, అందుకని లోపల తీసుకెళ్ళి వేడి చేసేసి ఇప్పుడైతే పొయ్యి వెలిగిస్తున్నాను. ఇంకా పొయ్యి అయితే మండుకుంది. ఇంకా పొయ్యి మీద ఇంకా టిఫిన్ అయితే చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి పొయ్యి వెలిగించిన తర్వాత నేనైతే కాసేపు మంట దగ్గర అయితే కూర్చున్నాను. అసలు మామూలు చలిగా లేదు. ఇంకా బండలు మేము తిరుగుతుంటే కాళ్ళు అయితే చాలా జిల్లుగా అనిపిస్తున్నాయి. ఇంకా టీ అయితే తాగుతున్నాను. నేను కొద్దిగా అంత వేడిగా తాగనండి టీ, కొద్దిగా చల్లగా అయినాకైతే తాగుతాను. ఉదయాన్నే లేయంగానే మనకు సంతోషాన్ని ఇచ్చేది మనం వేసిన చెట్లకి పువ్వులు వచ్చినప్పుడు, కాయలు వచ్చినప్పుడు లేయంగానే మనమైతే చూసుకుంటాం కదా. నేనైతే అదే పని చేస్తున్నాను. నాకు చెట్లన్నీ బాగా పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చాయో, ఫుల్గా పట్టేశాయి, పువ్వులు వచ్చాయి, బాగా చెట్లయి. ఉదయాన్నే లేయంగానే అయితే ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందంట. నేనైతే చాలా బుక్కులు అయితే చదివాను. ఉదయాన్నే లేచినప్పుడు అలా చెట్లు సాయి చూసినప్పుడు మనసు కొద్దిగా ప్రశాంతంగా అనిపించి ఆ రోజంతా కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుందంట. అందుకని లేచి నేనైతే చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇలా చూసుకుంటే నాకైతే కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు టిఫిన్ ఏంటంటే దోశ అయితే చేయాలనుకుంటున్నాను. చట్నీ అయితే త్వరగా రెడీ అవుతుంది కాబట్టి ఇంకా తాలింపు వేసేసి ఇంకా నేను పిండి అయితే కలుపుకొని ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్తున్నాను. అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంకా అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకోరికొరక లేలేం కదా బయట కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని చేసుకోవాలి. ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే అన్నీ తయారు చేసుకుంటున్నాను. పిండి కలుపుకోవటం ఇంకా అన్నీ మా బాబులు అయితే లేచి అల్లరి చేస్తూ ఉన్నారు. స్కూల్కి పంపించాలి. నేనైతే రెడీ చేయకపోతే ఇంకా పిల్లలకి లేట్ అవుతుంది కాబట్టి త్వరగా దోశలను అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా పెద్ద బాబుకి చిన్న బాబుకి దోశలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇంట్లో అందరైతే ఇంకే టిఫిన్ చేసినా తింటారు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. పిల్లల వల్లే ఏం టిఫిన్ చేసావు, ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, నాకైతే అసలు ఉదయాన్నే ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాదు. అందుకని చెప్పి దోశ బాగా తింటారు కాబట్టి దోశ చేస్తాను. అందుకని దోశ చేశాను. అసలు ఈ పెంకు బాగా ఈ మధ్య కడిగి అంతా లేచిపోయిందండి, బ్లాక్ కలరు. అందుకని ఇంకా దోశ సరిగ్గా రావట్లేదు. 2 దోశలు వేస్తే కానీ పెంకు అయితే బాగా నున్నగా అవుదని చెప్పి 2 దోశల వరకు వేసాను. ఇంకా బాగా వస్తుంది తర్వాత ఆయిల్ అవుతూ ఉండగా. ఇంకా తర్వాత అయితే నీట్గా బాగానే వస్తుంది. చాలా పాత పెంకండి, 5 సంవత్సరాలు అవుతుంది. నాన్ స్టిక్ మొత్తం బ్లాక్ కలర్లో వేసిపోయినా కూడా నాకైతే సూపర్గా అవుతాయి దోశలు అసలు. అయితే ఖచ్చితంగా మాత్రం దోశకి ఉల్లిగడ్డ అయితే రుద్దుతూ ఉండాలి.
ఇంకొక కొత్త పెంకు కూడా ఉంది, కానీ నాకు దాని మీద అంత నచ్చవు. ఈ పాత పెంకు మీదనే దోశలు అయితే సూపర్గా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి, ఇంకా కలర్ కూడా చాలా బాగా వస్తాయి. అందుకని చెప్పి నేను ఇదే వాడతాను. ఎవరిని పట్టుకొని ఇది నా చేతిలో అయితేనే దోశలు బాగా వస్తాయి. అందుకని చెప్పి నేను దాని మీదనే దోశలు వేస్తూ ఉంటాను. ఇంకా పిల్లల్ని టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా తర్వాత ఇల్లంతా సర్దుకోవాలి కదా. అస్సలు మామూలు అల్లరి చేయరండి, చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా అన్నీ ఇదవుతాయి. అందుకని చెప్పి పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఇల్లంతా నీట్గా ఎగబెట్టుకుంటాను. మొత్తం సర్దుకున్న తర్వాత శుభ్రంగా కసు కొట్టేసి ఇంకా బయట పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటా, లేకపోతే ఇంకేమీ అంత పని ఉండదు. ఇప్పుడు ఈరోజు మిషన్ అయితే కుట్టాలనుకుంటున్నాను. 2 బ్లౌజులు అయితే వచ్చాయి. భిన్న పనులు అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ టైం అయితే వచ్చేసింది కదా, ఇంకా అందరూ బ్లౌజులు అవి ఇవి ఇస్తుంటారు. ఎక్కువగా అయితే తీసుకోను, ఎందుకంటే టెన్షన్ లేస్తుంది నాకైతే. ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి మిషన్ అయితే కుట్టాలంటే ఇంకా నాకు మిషన్ ఎప్పుడు కుట్టాలి, ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకోవాలనే టెన్షన్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ఎక్కువగా తీసుకోవట్లేదు ఈ మధ్య. ఇంకేదో తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రెజర్ పెట్టకుండా ఉండే వాళ్ళ కాడైతే తీసుకుంటాను. నాది కరెంటు మిషను, కానీ మోటార్ అయితే చెడిపోయింది. అందుకని చెప్పి తొక్కి కుట్టాలి కాబట్టి ఇంకా ఎక్కువ బట్టలు తీసుకోవాలంటే నాకు చాలా భయము. అందుకని చెప్పి నేను తీసుకోను. ఏదో నాకు హుషారుగా ఉన్నప్పుడు, నాకు వీలైనప్పుడు మాత్రమే కుడుతూ ఉంటాను మిషను. అయినా ఇంక ఈరోజు అయితే కుట్టాలనుకున్నాను కాబట్టి ఇంకా పనులన్నీ చేసుకొని బయటంతా క్లీన్ చేసుకున్న తర్వాత మిషన్ అయితే కుడతాను. ఇంక ఇలా ఇక్కడంతా ఊడ్చేసిన తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న కూడా ఒక బ్లౌజ్ అయితే కుట్టాను, ఇంక ఈరోజు ఒకటైతే కుడతాను. ఇప్పుడు డిజైన్ బ్లౌజ్ అనుకో నాకు ఒక మధ్యాహ్నం టైం అంతా పడుతుంది. ఇంక అందుకని చెప్పి డిజైన్ అయితే ఒక్కటే కుడతాను. ఇంకా మామూలు అయితే 2-3 కుట్టగలను. అయితే ఈరోజు అయితే డిజైన్ బ్లౌజు, నిన్నైతే ఇంకొక డిజైన్ బ్లౌజ్ కుట్టాను. ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే మొదలు పెట్టేసుకుంటాను. కట్ చేసే కాడైతే చాలా లేట్ అవుతుంది. నేను అందరిలాగైతే ఫాస్ట్గా కట్ చేయటం నాకు అస్సలు రాదు. ఇంకా నాకైతే బ్లౌజ్ 2 కట్ చేసాకే నాకు చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నిదానంగా కట్ చేస్తాను. అంత ఫాస్ట్గా నేనైతే కట్ చేయలేను. కట్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా మిషన్ అయితే మొదలు పెట్టాలి. ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా మధ్యాహ్నం నాకు పెద్దగా పనులు ఉండవు కదా, ఇంకా అందుకని చెప్పి మిషన్ అయితే కుడుతున్నాను. ఈరోజైతే ఇంకా చేతులకి డిజైన్లు పెట్టి కుట్టాలనుకున్నాను. అందుకని డిజైన్లు అయితే మామూలు న్యూస్ పేపర్తోనే ఇంక ఈజీగా, బకరం కూడా లేదండి. అందుకని చెప్పి న్యూస్ పేపర్తోనే డిజైన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఈ విధంగా చేతులకి డిజైన్ అయితే కుట్టిన తర్వాత న్యూస్ పేపర్ అంతా తీసేసి తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను. న్యూస్ పేపర్ ఉంటే ఇంకా తర్వాత బాగుండదు కదా. అందుకని పొయ్యి మీద అయితే పప్పుకైతే పెట్టేశాను కుక్కరు. ఇంకా పప్పు నిదానంగా అయితే ఉడుకుతుంది, అస్సలు మంట మండట్లేదు. నా కట్టెలు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. అందుకని చెప్పి నిదానంగా అయితే పప్పు అయితే రెడీ అవుతుంది. నేను ఇంక అవి చూసుకుంటూ ఇదంతా చేసుకుంటున్నాను. మా ఊర్లో ఇట్లా కరెంటు స్తంభాలకి వైర్లు అయితే మారుస్తున్నారు, కరెంట్ అయితే లేదు. ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను కొన్ని అయితే తీయలేదు, అందుకని చెప్తున్నాను. ఇంకా పప్పు అయితే తాలింపు వేసుకుంటూ ఇంకా ఇదంతా చేసుకుంటూ నిదానంగా అయితే బ్లౌజ్ కుట్టాను. ఇంకా చేతులు అయితే ఈ విధంగా వచ్చాయి. ఇంకా తర్వాత ఇంక ఈ మొత్తం బ్లౌజ్ కుట్టేదంతా చూపించలేదు. ఇంక ఈ లోపు అయితే గ్యాస్ బండ కూడా వచ్చేసింది. ఇంకా గ్యాస్ పట్టించుకున్న తర్వాత అయితే ప్రశాంతంగా కుట్టాను. ఇంకెందుకంటే గ్యాస్ ఉంటే కొద్దిగా పనులు అయితే చాలా ఈజీగా అవుతాయి కదా. ఇంకా అంటే రిస్క్ అనిపించదు, ఏమి చెయ్యాలని. ఎలాగైనా మనకి గ్యాస్ అలవాటు కాబట్టి మనకి పొయ్యి మీద కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని మనం దానికి కష్టం అనుకుంటాము, ఇది అలవాటు కాబట్టి. అంతేనండి, పొయ్యి మీద ప్రతిరోజు చేస్తుంటే ఇంకా నార్మలే అవుతుంది. మనం ఎప్పుడు
పొయ్యి మీద తక్కువ చేస్తాం కాబట్టి ఇంకా గ్యాస్ అయిపోతే అలాగే అనిపిస్తుంది, అమ్మో గ్యాస్ లేదు పొయ్యి మీద ఉండాలా పెందలాట చేసుకోవాలని. అందుకని చెప్పి ఆ టెన్షన్ అయితే ఉండేది. ఇంక ఇప్పుడు గ్యాస్ పట్టించుకున్నా కాబట్టి ఇంక నో ప్రాబ్లం, ప్రశాంతంగా బ్లౌజ్ కుట్టుకుంటున్నాను హ్యాపీగా. ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఈ ఒక్క కుట్టేస్తే సరిపోతుంది ఇంకా టైట్ కోసమని చెప్పి ఇదైతే లాస్ట్న కుట్టేస్తున్నాను. నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం. ఇలా డిజైన్ బ్లౌజులు, ఇలా మిషన్ కుట్టడం, బ్యూటీ పార్లర్ ఇవన్నీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ నేర్చుకున్నాను. కానీ ఇంకా మేము ఫస్ట్ అయితే బయట ఉండేవాళ్ళం కదా, అక్కడైతే బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనుకున్నాను. కొన్ని సందర్భాల వల్ల ఊరికైతే రావాల్సి వచ్చింది కాబట్టి కుదరలేదు. అవి కూడా జరగాలని మీ అందరు కోరుకుంటే జరుగుతాయి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతాను. బ్లౌజ్ అయితే రెడీ అయింది. ఈ విధంగా అయితే అవన్నీ కుట్టేశాను. వెనక తాళ్ళు కూడా రెడీ చేశాను. ఈ విధంగా చేతులకైతే డిజైన్ వచ్చింది. ఇది ఆన్లైన్లో బుక్ చేశానండి. అది లేస్ అయితే ఆ విధంగా అయితే వేశాను. ఇంకా తర్వాత స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మిషన్ కుట్టేసిన తర్వాత ఫాస్ట్గా అయితే టీ పెట్టుకున్న తర్వాత అక్కడంతా పడిన చెత్త అంతా ఊడ్చుకుంటున్నాను. ఊడ్చుకొని ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది కదా, 5:30 అవుతుంది. ఇంకా నేను అంతా చెత్త అంతా క్లీన్ చేసిన తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లం, అన్నీ తొందరగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు టీ తాగేసిన తర్వాత టీ తాగుతున్నాను. ఈలోపు అయితే కోళ్ళు అరుస్తున్నాయి బయట. వాటికైతే గింజలు పెట్టేసి ఇంకోటికి ఇవన్నీ చేస్తే ప్రశాంతంగా ఒక పక్క గింజలు తినేసి పడుకోవటానికి వెళ్తాయి. ఇంతవరకు నా ఛానల్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ బ్లౌజ్ నిన్న కుట్టింది అందుకని మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.